ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. ఈ పరాభవనామ సంవత్సరంలో ఆకస్మికంగా డబ్బు ఏ రాశుల వారిని వరించబోతుంది? సో ధనం ప్రతి ఒక్కరికి అవసరం. అన్ఎక్స్పెక్టెడ్గా ఏ రాశుల వారికి మనీ ఫ్లో విపరీతంగా ఈ సంవత్సరం ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఈ సంవత్సరం బాగా లాభించేటువంటి రాశులు, ఫైనాన్షియల్గా బాగా అనుకూలమైనటువంటి గ్రోత్ వచ్చినటువంటి రాశులు, మొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ జూన్ వరకు పెద్దగా వాళ్ళు ఆశించినటువంటి కొన్ని ఫలితాలు పొందలేకపోయినప్పటికీ కూడా జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ మే వరకు కూడా, ఏప్రిల్ వరకు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి ఒక రాశి అన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. రాజ్యాధిపతి, సప్తమాధిపతి అనుకూలమైనటువంటి స్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ పొందగలుగుతారు. ఇన్ని రోజులు ఇప్పుడు గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ప్రస్తుత పరిస్థితి మనం గమనించినట్లయితే అనుకున్న పనులన్నీ సరిగా జరగకపోవటం, ఫైనాన్షియల్గా ఏదో ఒక ఆటంకం కలగటం, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే అనుకున్న పని అవ్వట్లేదు అనేటువంటి ఒక చీకు చింత అనేది ఎక్కువగా ఉంటుంది. గురువు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు అలాగే ఉంటుంది ఎవరికైనా. దాంతోపాటు ఉద్యోగపరంగా స్ట్రెస్, ఎందుకంటే రాజ్యస్థానాన్ని శని సంచారం చేస్తున్నాడు. ఈ రెండు అనుకూలమైనటువంటి స్టేటస్ కాదు. అదేవిధంగా భాగ్యస్థానాల్లో రాహు ఉన్నాడు. రాహు ఏం చేస్తుంటా అంటే లక్ అన్నమాట. అంటే ఇంటి దాకా డబ్బులు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీసే లోపల వాళ్ళు ఉండరు. అటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ రేపు గురువు మంచి స్థానంలోకి వచ్చేటువంటి సమయానికి గురువు ఎప్పుడైతే అంటే ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు అనమాట, అంటే ఎగ్జాలేటెడ్ పొజిషన్లోకి వెళ్తున్నాడు. ఎగ్జాలేటెడ్ పొజిషన్లోకి వెళ్తున్నప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఇస్తాడంటే మెయిన్గా పిల్లలు ఎదుగుదల బాగుంటుంది. ఇంట్లో సంతానం గురించి ఎదురు చూసేటువంటి వారికి సంతాన ప్రాప్తి జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి కలుగుతుంది. అది ఒక మంచి ఫలితం, మానసిక ప్రశాంతతనివ్వగలుగుతుంది. మెయిన్గా వచ్చేటప్పటికి సంతానమే సంపద. సంపద అనేది సంతానంతో చూసుకోవాలి. అందుకనే కానీ మనం ఎప్పుడైనా మన పిల్లల్ని తక్కువ చేసుకుంటున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా మన సంపదని హరిచేస్తుంది. కాబట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంచిది. ఈ రోజుల్లో మళ్ళీ హిందువులు ఆ విషయాన్ని గమనిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అనేది ఒక మంచి ఒక నిర్ణయాలు తీసుకోవటం, అవన్నీ గాడిలో పడడం అనేది జరగటం, వాటితో పాటు వ్యాపారంగా అభివృద్ధి చెందటం, ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుండటం, వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండటం, ఇరుక్కుపోయినటువంటి డబ్బు తిరిగి రావటం అనేది జరగటం, ఇవన్నీ ఒక మంచి పాజిటివ్ మూమెంట్లోకి లైఫ్ని తీసుకెళ్ళగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే కుటుంబ వృద్ధిని ఇవ్వగలుగుతుంది. కుటుంబ వృద్ధి అంటే ఇప్పుడుగా సింగిల్గా బ్యాచులర్గా ఉండేటువంటి వారు వివాహం చేసుకుంటే వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఆ వివాహ ప్రాప్తి అనుకూలించగలుగుతుంది. ఇది కూడా వచ్చేటప్పటికి జూన్ నుంచి డిసెంబర్ 31 వరకే. డిసెంబర్ 31 తర్వాత నుంచి మళ్ళీ కొంచెం డౌన్ఫాల్లో ఉంటుంది. ఎందుకంటే గురువు మళ్ళీ తృతీయంలోకి వెళ్తున్నాడు, సింహరాశులకు ప్రవేశం చేయబోతున్నాడు. ఈ సంవత్సరం ఏంటంటే గురువు లాస్ట్ ఇయర్ నుంచి కూడా వచ్చేటప్పటికి గురువు అతిచార స్థితి ఉందన్నమాట. గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక సంవత్సరం మొత్తం ఉన్నాడు, 2 రాశులు ఉంటూ ఉంటాడు. దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి మిథున రాశి వారికి అక్టోబర్ 31 తర్వాత సిచ్యువేషన్లో కొంచెం మార్పు ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్ 31 తర్వాత నుంచి ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఓవరాల్గా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా వడ్డీ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తుంది. పెట్టినటువంటి డబ్బులో రిటర్న్స్ బాగా రావటం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పచ్చు. జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా వారికి అనుకోకుండా రావలసినటువంటి కొన్ని పదవులు రావటం, రాజకీయంగా ఎదగటం, ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలంగా ఉండటం, వీరి మాటకి సంఘంలో గౌరవము, గుర్తింపు కలగటం, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం జూన్ తర్వాత 2వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. తర్వాత ఈ రాశిలో వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది కంపేరిటివ్గా అంతకుముందు సంవత్సరం కన్నా. ఎందుకంటే గత సంవత్సరం ఈ రాశి చాలా కష్టాలు పడ్డారు. మెయిన్గా జాబ్ రిలేటెడ్గా స్ట్రెస్ కూడా ఉంది. శని యొక్క దృష్టి అర్ధాష్టమ స్థితి మీద ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం కూడా ఉంది. ఈ సంవత్సరం ఈ యొక్క ప్రభావం గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగిస్తుంది రాశి వారికి. తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యా రాశి. ఫైనాన్షియల్ స్టేటస్ అనుకూలించేటువంటి రాశుల్లో 2వ రాశి బాగా కలిసి వచ్చేటువంటి రాశి ఈ యొక్క రాశి అన్నమాట.
ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి స్నేహితులు, లైఫ్లో ఏంటంటే మంచి స్నేహితులు, మంచి కుటుంబ సభ్యులు, వారి యొక్క మనసులో నీకు ఉండేటువంటి, నీ మీద ఉండేటువంటి ఒక పాజిటివ్ ఫీలింగ్ వల్ల వారు నీకు సహాయం చేస్తారు. నీ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది లేకపోతే వారు నీకు ఎప్పటికీ సహాయం చేయరు. దానివల్ల నువ్వు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఈ సంవత్సరం నువ్వు ఈ యొక్క రాశి వారు అనుకున్న దానికన్నా కూడా మంచి ఫలితాలు పొందటానికి మెయిన్గా గురువు యోగిస్తున్నాడు. మెయిన్గా అనుకోకుండా వచ్చేటువంటి కొన్ని లక్కీ డ్రాలు, లక్కీ ట్రిప్పులు, అదేవిధంగా వచ్చేటప్పటికి ఎప్పుడో కొనిపెట్టినటువంటి ఆస్తులు, చిరచరాస్తులు కలిసి రావటము, అవి బాగా పెరిగాయి అంటే వాటి యొక్క వాల్యుయేషన్ బాగా పెరిగింది అని తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలిగేటువంటి ఒక స్థితి ఈ యొక్క సంవత్సరం మనం చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడో మనం కొనిపెట్టి ఉంటాం ఎక్కడో ఒక ల్యాండ్, ఆ ల్యాండ్ వచ్చేటప్పటికి మనకు ఒక 5-6 ఏళ్ళ తర్వాత మనం తిరిగి చూసుకుంటే అది ఒక 2 కోటి రూపాయలు అయిందని చెప్పి తెలుసుకున్నప్పుడు అది ఒక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క పాజిటివ్ ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు అంత మంచి స్థానంలో ఉన్నాడు. ఎగ్జాలేటెడ్ అంటే ఉచ్చ స్థానాల్లో ఎగ్జాలేటెడ్ పొజిషన్లో ఉన్నాడు అన్నమాట, లాభస్థానాల్లో. అది యోగాన్ని ఇస్తుంది. ఇది ఈ రాశి వారికి ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే గృహయోగం అనేది కూడా ఉంది. అదేవిధంగా వచ్చేటప్పటికి శుభకార్యాలు బంధువుల ఇళ్లలో కానీ, గృహంలో వారి యొక్క ఫ్రెండ్స్ ఇళ్లలో కానీ జరగటం, వాటికి అటెండ్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఈ రాశి వారికి కూడా వచ్చేటప్పటికి జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు స్లాట్లో బాగా ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు గురువు మళ్ళీ 1000 స్థానంలోకి వస్తున్నాడు. అంత పాజిటివ్ పీరియడ్ కాదు ఇది. సింహరాశిలో గురువు రావటమే అంత అనుకూలంగా ఉండదు అన్నమాట. అంటే ప్రపంచానికి కూడా అనుకూలంగా ఉండదు సింహరాశులకు గురు ప్రవేశం అనేది. సో ఈ సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫస్ట్ జూన్ టు అక్టోబర్ 31, దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ గురువు తిరిగి వస్తాడు వక్రగతిలో. ఆ టైంలో కూడా బెటర్ రిజల్ట్స్ అనేది మీరు పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జాబ్ పరంగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే రిలేషన్షిప్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంచి ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు జీవితంలోకి. ఒక మంచి పాజిటివ్ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని తర్వాత బాగా లాభించేటువంటి రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. భాగ్యస్థానాలకి గురు సంచారం జరగటం, అదేవిధంగా అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు ఇంచుమించు శని లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అయితే తన యొక్క మార్పు కూడా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి డిసెంబర్లో తన యొక్క మార్పు జరుగుతుంది అన్నమాట. అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా గురువు కూడా మంచి స్థానంలోకి ఎగ్జాలేటెడ్ పొజిషన్లో వెళ్తున్నాడు కాబట్టి పిల్లలు బాగా చదువుకోవటం, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు, మంచి చదువు గురించి ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ చదువు మీద ఇంట్రెస్ట్ కలిగి జూన్ తర్వాత నుంచి విద్యాపరంగా కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అదేవిధంగా సంతాన ప్రాప్తి కలగటం స్త్రీలకి, అదేవిధంగా ఎవరైతే మ్యారేజ్ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో వారికి ఒక పాజిటివ్గా మ్యారేజ్ గురించి మూమెంట్ తీసుకోవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విశేషమైనటువంటి అంటే భాగ్యస్థానం అనేది అంటే ఆల్వేస్ లక్ ఫ్యాక్టర్ అన్నమాట. భాగ్యము అంటే మనం ఎవరైనా నీకు అన్ని భాగ్యాలు నీకు పొందాలి అని మనం దీవిస్తాం. అంటే ఏంటి, నీకు అన్ని లక్స్ నీకు రావాలి అనేది. వాటిలో ఏమేమి భాగ్యాలు అంటే సంతాన భాగ్యం అనేది ఉంటుంది. వివాహం కూడా భాగ్యమే కదా, లక్ ఫ్యాక్టరే కదా. ఎందుకంటే వివాహం కాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అన్నీ ఉన్నా సరే. కానీ ఎందుకు వాళ్ళకి, ఎందుకంటే ఆ భాగ్యం అనేది వాళ్ళకి లేదు అని అర్థం. కానీ భాగ్యం ఉంటేనే కదా నీకు సొంత గృహం ఉండటం, లేకపోతే వాహనం ఉండటం, ఇవన్నీ కూడా లక్కే కదా. మరి ఇవన్నీ కలగాలి అంటే ఒక ఆస్పిషియస్ ప్లానెట్ అనేది సపోర్ట్ చేయాలి జీవితంలో. అంటే భాగ్యాధిపతి బాగుండాలి. అందుకనే మీరు గమనించినట్లయితే జాతక చక్రంలో ఎవరికైతే భాగ్యాధిపతి చాలా బలంగా ఉంటాడో వారు విదేశాలుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే భాగ్యాధిపతి అంటే ఇంచుమించు తండ్రి బలమైనటువంటి స్థితిలో ఒక మినిస్టర్ అనుకోండి ఇక్కడికి. ఈ మినిస్టర్ కొడుకు అమెరికాలో ఉండటం కన్నా ఇండియాలో ఉండటమే మంచిది. అందుకని చెప్పి విదేశాల్లో వెళ్ళాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. జనరల్గా వాళ్ళు ఇండియాలో ఉండే సాధించడానికి, అంటే వాళ్ళు ఏదో టైంపాస్కి వెళ్ళి చదువుకొని వస్తారే కానీ ఇండియాలో ఉండటమే మంచిది. అటువంటి స్థితిలోకి ఇప్పుడు గురువు వస్తున్నాడు. అంటే ఎంత ఫ్యాక్టర్ ఇస్తుంది
దాని యొక్క బెనిఫిట్ ఎంత ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ల్యాండ్ కొనటం కానీ ఇవన్నీ భాగ్యమే అన్నమాట. ఈ సంవత్సరం ఆ విధంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత బాగా యోగించేటటువంటిది మీనరాశి. మీనరాశి వారికి పిల్లలు బాగా పైకి వస్తారు ఈ సంవత్సరం. వాళ్ళు మంచి ప్రయోజకరమైనటువంటి స్థితిలోకి వాళ్ళు ఏర్పడగలుగుతారు. వారికి మంచి ఉద్యోగం వస్తుంది. మరియు అదేవిధంగా సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు సంతానం భాగ్యం కలుగుతుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా 10 రూపాయలు డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసినటువంటి ప్లేసెస్ బాగా అభివృద్ధిలోకి పొందగలుగుతారు. వాటితో పాటు ఉద్యోగపరంగా కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రమోషన్ లిస్ట్లో పేరు ఉండటం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ఈ సంవత్సరం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి జూన్ నుంచి డిసెంబర్ వరకు అనుకూలిస్తుంది. డిసెంబర్ 31 తర్వాత నుంచి మళ్ళీ డౌన్ఫాల్, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఇవన్నీ తీసుకోవాలి. సో కాబట్టి అక్టోబర్ టు డిసెంబర్ ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి. సింహరాశిలో గురు ప్రవేశం అనేది ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వదు. ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ రాశులు చెప్పినటువంటి రాశులు 4 రాశులు మండలి మనీ ఫ్లో ఏవైతే ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే వీళ్ళందరూ కూడా కామన్గా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఈ రాశులు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి 4 రాశులు ఏవైతే ఉన్నాయో కొన్ని బ్యాడ్ పీరియడ్ కూడా ఉంది ఈ రాశులు అన్నిటికీ కూడా. ఆ బ్యాడ్ పీరియడ్ వచ్చినటువంటి పీరియడ్లో కానీ మిగతా ఇంకా పాజిటివ్గా కూడా వాళ్ళు టర్న్ అవ్వాలి అంటే వారి జీవితంలో వారు చిన్న చిన్న రెమెడీస్ కూడా చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనటువంటి రెమెడీ మీద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, దాని తర్వాత గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, ప్రతిరోజు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా ప్రతి గురువారం నాన్ వెజ్కి ఆ డ్రింక్స్ని అవాయిడ్ చేయటం, దాని తర్వాత గురువారం తలస్నానం చేయటం, వాటితో పాటు వీటితో పాటు ఈ రాశివారు లైట్ ఎల్లో కలర్ షేడ్స్ ఉన్న డ్రెస్ వేసుకున్నట్లయితే గురువారం ఎక్కువగా లక్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అన్నమాట. దాని తర్వాత గురువారం పూట దత్తపారాయణం చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఎన్ని చేస్తాము పాజిబిలిటీ మీరు ఏది చేయగలుగుతారో చిన్న మంత్రం చెప్పినా సరే ఆ యొక్క మంత్రాన్నే చెప్పమని శాస్త్రం చెప్తుంది. అంటే మీకు టైం లేదు అనేది ఒక ఎక్స్క్యూజ్ కాదు. ఎప్పుడైనా మీరు బస్సులో ప్రయాణం చేస్తుంటారు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మనసులో మంత్రం చెప్పుకోవచ్చు కదా. మంత్రం చెప్పడం వల్ల శాస్త్రం ఏం చెప్పిందంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి స్నానం చేస్తాం, కానీ మనసును శుద్ధి చేసుకోవడానికి ఏం చేస్తావు? మనసును శుద్ధి చేసుకోవడానికి మంత్రం చెప్పాలి. దెర్ ఈజ్ నో అదర్ వే. మననం చేసుకునేది అదే, మంత్రమే మననం చేసేది. మననం అంటే జపించేది మంత్రం. తద్వారా వచ్చేటప్పటికీ మనస్సు అనేది శుద్ధి పడుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. తద్వారా నీకు పాజిటివ్ ఎనర్జీ అనేది బాడీలోకి, మైండ్లోకి కన్సర్న్ అనేది వస్తుంది. ఈ యొక్క రెమెడీస్ చేయండి అందరూ. వీటితో పాటు మీరు అంటే ఏదైనా స్టోన్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ సంవత్సరం ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ రాశిలో ఈ 4 రాశుల వారు కూడా ఇంకా ఎక్కువగా పాజిటివ్గా ఉండాలి, జీవితం పాజిటివ్గా ఉండాలంటే పుష్యరాగాన్ని ఒక 5 క్యారెట్స్ డైరెక్షనల్ ఫింగర్కి అంటే చూపుడు వేలికి బంగారంలో చేయించి పెట్టుకోండి. బంగారం లేనటువంటి వారు మేమంత డబ్బు లేదు అనుకున్నటువంటి వారు చీపెస్ట్ మెటల్ పంచలోహం రెడ్ కలర్గానే ఉంటుంది కానీ బంగారం కాదు, ఆ మెటల్లోనే పెట్టుకోవచ్చు. సరే ఇది కూడా లేదు అనుకున్నటువంటి వారు మీ దగ్గర ఆల్రెడీ గోల్డ్ రింగ్ ఉన్నట్లయితే ఆ గోల్డ్ రింగ్, ఎందుకంటే గోల్డ్ ఇస్ బంగారం అనేది గురువు సంకేతం అన్నమాట. ఆ ఉంగరానైనా సరే మీరు చూపుడు వేలికి పెట్టుకోండి. ఇలాగా ఏదైనా సింపుల్ రెమెడీస్ అనేది చేసుకోండి. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.